తాగడానికి నీళ్ళు పట్టిరు దోమలు ఇట్లా ఏమన్నా మూతలు పెట్టుకుంటే అప్పుగా నీళ్ళు పట్టిరు నీళ్ళ మీద మూతలు పెడితే అయిపోతాయి ఇక దోమలు అయితే జ్వరాలు రావా మనకు రోగాలు రావా? నాకేం తెలుసు బిడ్డ మరి అమ్మ వాట వస్తుంది మరి తీసుకుపోయి ఇంట్లో పెట్టు నువ్వు నాకు. నేను మా పెడతా కానీ ఇంట్లో అందరూ శుభ్రంగా ఉంటేనే మనకు మంచిది కాదే, మన ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. బాబుకి ఊళ్ళరగా పోయేస్తా కొంచెం పని ఉన్నది నాకు. ఇంత మూత్రం వచ్చినట్టు అయితే ఇవ్వలేరు ఇక్కడ. పిల్లగా కానీ నా మూత్రం వచ్చి జాగ లేదా ఎడబడతా నేను పోసుడు గొడవ పోతే వాసన రాదా? కడపోతాను బాగా ఒత్తులు వచ్చింది మరి ఏడవమంటావు? వాసన వస్తే ముక్కు మూసుకో లేదా సపడకి ఇంటికో. ఏమైంది తాత ఏమైంది? చూడు మనడా మూత్రం వీడ పోయొద్దంటే నా వెనకే కోపానికి వస్తాడు. అన్న గక్కనేనా అన్న మూత్రం పోతే? ఇంటి దగ్గర ముసలోళ్ళు ఉంటారు, కనీస పరిశుభ్రత పాటించాలని తెలియదు అన్న. ఒత్తిడి వచ్చింది మరి ఆగలే ఏం చేయమంటావు? పరిశుభ్రత అది ఇది అనబడుతుంది. ఇక్కడనే అన్న చెత్త పడేస్తే ఊళ్ళో చెత్త కుండీలు ఉన్నాయి కదా, అలా పడేస్తే మంచిగా ఉంటుంది కదా. ఇట్లా అయితే ఊరు పరిశుభ్రంగా ఉంటుంది అన్న. ఎడవారైతే నీకెందుకు పరిశుభ్ర గురించి నీకు తెలిసినట్టు? అన్నం పెట్టే ఇవాళ కెట్రైనవురా తినాలా? ఇంతసేపు తిరగవేనవు? ఏడ తిరగవేనవురా? ఏడు తిరగబోతు నీకెందుకే? ఆకలి అయితే అన్నం వేసుకురా ఫస్ట్. ఇగో మళ్ళమ్మ కైకిలు వస్తా అన్నవాడుగా అత్తన్న పాట అమ్మ తొందర రమ్మంటాను మరి. అత్తన్న ఏ కూరలు ఆడుతావు? అన్ని దిక్కుమాల కూరలు ఆడుతావు. దీనికన్నా బర్రెలు తినా గడ్డి తినా నయం. ఏమైంది బిడ్డ? కూర మంచిగానే ఉండే. ఎట్లా పడైంది అది? ఏమైందన్నా మీ వాడు అత్తడన్నావు, గంట నుండి వెయిట్ చేపిస్తాను అంటే మా అందరిని. అత్తడా మీ వాడు? అత్తడా దావత్ ఇస్తాడా ఇయ్యడా? అవన్నీ ఉత్తముచ్చట్లు కంతీరా ఆయన వస్తాడు. పోదాం పారి. ఆగమాగం ఎందుకైతారా చిన్న? అత్తాడు ఫోన్ చేసిండు దిగిండు అంతే. అక్కడ బాటిళ్ళకు బాటిల్ ఉన్నాయి, మీరు ఎంత తాగుతారో అంత తాగిపిస్తాను అన్నాడు. మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దిగిండు, ఫోన్ కూడా వస్తుంది. నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటానవరా? ఏమైందన్న? దావత్ ఇస్తాను నువ్వు వచ్చి గంట అయింది. నువ్వు వచ్చి వారం రోజులు అయింది. దావత్ అన్నావు కథ అన్న. ఏమైందన్న? పోరగాళ్ళు చూడన్న ఎట్లా గోసలు చూస్తున్నారు. అది వచ్చి వారం రోజులు అవుతుంది బరాబరే, కానీ చుట్టాల ఇంటికి ఆడికిడికి ఓడి ఉంటుందా ఉండదా? సరే పోదాం, దావత్ చేసుకుందాం. ఒక్క నిమిషం కదా. అరే పూరాలను చూస్తే సగం వైన్ షాప్ తాగేటట్టున్నారు. ఎంతమందిని జమ చేస్తావా దావత్ ఇస్తా అంటే? ఎందుకన్నా నువ్వు ఇట్లా భయపడుతున్నావు? నువ్వు దుబాయ్కి వెళ్ళి ఎందుకు వచ్చినావు? సర్పంచ్కి పోటీ చేస్తావు. నువ్వు సర్పంచ్కి నిలబడుతున్నావు కన్నా. పిల్లగాళ్ళు ఉన్నారు, మంచిగా దావత్ ఇచ్చినావు అనుకో, ప్రచారానికి అక్కడికత్తరా. నువ్వు స్పీకర్ చేయకన్నా, నేను ఉన్నగా చూసుకుంటా. అంతే అంటే తమ్మి. సరే మరి పా.
సరే తమ్మి మంచి దావత్ చేసుకుందాం, కానీ మంచి జాగా చూడరు, ఇంత డిస్టర్బెన్స్ కాకుండా ఏమన్నా ఉందా ఇక్కడ మన ఊళ్ళో? మంచి జాగ ఉంది. సరే పారి మరి. అరే ఎవర్రా నువ్వు? నేను ఇంటికి వాళ్ళ నన్ను ఇచ్చిపెట్టు. రే నీ అబ్బా, ఎక్కడ పడితే అక్కడ మూత్రాలు పోయడానికి ఈ ఊరేమన్నా నీ ఇంట్లో బాత్రూమ్ అనుకున్నావరా? ఇప్పుడు నువ్వు వస్తావు, నిన్ను చూసి ఇంకోడు, వాడిని చూసి ఇంకోడు, ఊరంతా కంపు కంపు చేస్తున్నారు కదరా. నీలాగా ఇంకా ఎవ్వడు ఈ పని చేసినా ఈ అపరిచితుడు ఇదే శిక్ష విధిస్తాడు. అన్న ఇక్కడ ప్లేస్ మస్తు ఉంటుంది అన్న, ఇక్కడ దావత్ కిరాక్ చేసుకోవచ్చు మనం. మంచిగా ఉంటుంది. తమ్మికి అక్కడ ఎవరు కట్టేసినట్టున్నారు చూడు. తమ్మి ఒక మన గురించి మన బాంబు గిట్ల పెట్టలేదు. ఏమున్నా నాకు ఇక్కడ బాంబేలు పెడతారన్నా, నువ్వు బాలే ఉన్నావుపా. ఏమో నాకైతే డౌట్ అనిపిస్తుంది. ఆ కట్లయితే ఇడుగురు ఫస్ట్. ఏందన్నా ఒకటేసారి గట్లు ఉరికిండు. ఏందన్నా ఇట్లా అయింది? తమ్మీడు ఉంటే ఏదో మనకే దెబ్బ కచ్చేటట్టున్నది. వేరే జాగ్రత్త ఏంటన్నా ప్లాన్ చేసుకుందాం. సరే అన్న, వేరే జాగ్రత్త. రే నీ అబ్బా రే, ఊర్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తేస్తే ఊరు కూడా ఇలాగే ఉంటుందిరా. తమ్మి ఇక్కడ ఇంకో వాళ్ళు కట్టేసి ఉన్నారా? అవన్నా ఏందన్న ఇట్లా అయింది? అక్కడికి పోతున్నాం గట్లయింది, ఇక్కడికి వస్తే ఇవాళ మనకు ఆచారం మంచిగా లేనట్టుందన్న. ఇక్కడ కాదు కానీ వేరే కడుకోదాం పారి మళ్ళీ. అదే చేద్దామన్న. తిరిగి తిరిగి పొద్దు ఊపుతుంది, ఏడుకైనా గిట్లా అవుతుంది మనకు. ఈ జాగ ఎట్లా దొరికేటట్టున్నది తమ్మి మనకు. పాన్న ఇక ఏడికైతే పోదాంపా, ఏదైతే పా. అన్నం కంటే గడ్డే గొప్పదంటే కదరా, తినరా నీ అబ్బరే.